హెయిర్ కట్ పూర్తయిన తర్వాత అతడికి డబ్బులు ఇవ్వడం ఇష్టం లేకపోవడంతో ఆ లావు వ్యక్తి తన గుండెపై ఉన్న గొడ్డలి టాటును చూపించాడు. ఆ వెంటనే అతడి భాగస్వామి బార్బర్ను బెదిరించాడు. ఒకవేళ పోలీసులకు చెబితే దుకాణాన్ని మొత్తం ధ్వంసం చేస్తామని హెచ్చరించాడు. కానీ ఆ బార్బర్ అస్సలు భయపడలేదు. ఎందుకంటే చుట్టుపక్కల ప్రజలు తనకు ఖచ్చితంగా మద్దతు ఇస్తారనే నమ్మకం అతడికి ఉంది. ఆ మరుసటి క్షణమే చుట్టుపక్కల వారంతా అక్కడ గుమాగుడారు. స్టీఫెన్ ఎంతో గర్వంగా తాను యాక్స్ గ్యాంగ్ సభ్యుడినని, కాబట్టి తనతో ఎవరూ పెట్టుకోకూడదని అన్నాడు. తన పాయింట్ను నిరూపించుకోవడానికి అతడు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని యుద్ధానికి రమ్మని సవాలు చేశాడు. కానీ తనతో సమానమైన ప్రత్యర్థిని ఎంచుకోవడానికి బదులుగా అతడు కూరగాయలు అమ్ముకునే ఒక ఆంటీని ఎంచుకుని మొదట తననే కొట్టమని చెప్పాడు. ఆమె కొట్టిన ఒకే ఒక్క దెబ్బకు అతడి నోటి నుండి రక్తం వచ్చేస్తుందని ఎవరు ఊహించుంటారు? దాంతో అతడు వెంటనే వంకలు పెట్టడం ప్రారంభించాడు. ఒక మహిళపై తాను చేయి చేసుకోనని, అలా చేస్తే పాపం తగులుతుందని కవర్ చేశాడు. ఆ తర్వాత స్టీఫెన్ ఒక సన్నపాటి వ్యక్తిని ఎంచుకున్నాడు. కానీ అతడు లేచి నిలబడగానే అతడి ఎత్తు ఒక పెద్ద స్తంభంలా ఉంది. దాంతో స్టీఫెన్ మళ్లీ ఏదో ఒక సాకు చెప్పి అతడిని వెనక్కి పంపించేశాడు. ఆ తర్వాత అతడు ఒక చిన్న పిల్లాడిని ఎంచుకున్నాడు. కానీ ఆ బాబు ముందుకు వచ్చిన మరుక్షణమే అతడి శరీరం హల్క్లా కనిపించడం ప్రారంభించింది. అప్పుడు అతడు కళ్లద్దాలు పెట్టుకుని సాధారణంగా ఉన్న ఒక వ్యక్తిని ఎంచుకున్నాడు. కానీ అతడు సరిగ్గా అదే పిల్లాడి తండ్రి అని తేలింది. ఇది చూసి స్టీఫెన్ తన నమ్మకాన్ని కోల్పోయాడు. ఇక్కడ ఎవరూ తనతో పోరాడటానికి అర్హులు కారని చెబుతూ ఆ ఫైట్ను క్యాన్సిల్ చేశాడు. అతడు వెనక్కి తిరిగిన వెంటనే ఒక డెసీ ఆంటీ అతడి ముందు నిలబడి ఉంది. ఆమె తన కాలుకు ఉన్న చెప్పును తీసి స్టీఫెన్ను ఘోరంగా బాధింది. అయినా స్టీఫెన్ మారలేదు. అతడు ఒక టపాసును వెలిగించి సిగ్నల్ ఇచ్చి తన గ్యాంగ్ను పిలిచాడు. అక్కడ ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే నిజమైన యాక్స్ గ్యాంగ్ అక్కడికి చేరుకుంది. వారిని చూడగానే ఆ డెసీ ఆంటీ భయంతో వణికిపోయింది. ఎవరైనా అప్పు వసూలు చేయడానికి వస్తే పారిపోయినట్లు. ఆమె వెంటనే అక్కడి నుండి పరుగెత్తి వెళ్లి ఒక దుప్పటి లోపల దాక్కుంది.